హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సేమియా పాయసం థిక్గా అవ్వకుండా స్టిక్కీగా అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ చికెన్ పాలు తీసుకున్నానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ కలిపి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకొక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మా పిల్లలు తినారనేసి నేను ఓన్లీ జీడిపప్పు వేస్తాను. ఇంకా వేయించుకునే జీడిపప్పును పక్కకు తీసి పెట్టుకుందాం. ఇంకా మళ్ళీ తర్వాత 1 కప్పు సేమియాలు అయితే తీసుకున్నానండి. ఈ సేమియాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చేసినట్లయితే అస్సలు తిక్కవదండి. ఇంకా సేమియాలు అయితే ఫ్రై అయిన తర్వాత పాలైతే డైరెక్ట్గా సేమియాలోకి పోసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వాటర్ ఏమి వేయలేదు, నేను ఓన్లీ పాలతోనే చేస్తున్నాను అనమాట. ఇలా పాలతో చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు పాలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇంకా 1 కప్పు సేమియాకైతే 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కొద్దిసేపు ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు స్వీట్ కొద్దిగా తక్కువ కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. నేను కొంచెం మిగిలిచ్చి వేసాను, చూసి మళ్ళీ వేసుకుందామని. ఇంకా తర్వాత సరిపోలేదని మళ్ళీ యాడ్ చేసేసాను షుగర్ అయితే. ఇంక ఇప్పుడైతే ఒక 4-5 ఇలాచీలు తీసుకొని దాన్ని కొద్దిగా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక పావు భాగం ఉడికిన తర్వాత ఇలాచీ అయితే వేసాను. ఇంకా ఇలాచీ వేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ ఉడికించి లాస్ట్లో అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే అస్సలు తిక్కవదనమాట. నేను పాలు సరిపోలేదని మళ్ళీ కొన్ని మార్నింగ్ పాలు ఉంటే మళ్ళీ అవి కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఉడికిపోయింది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.